శాంతినివాసం. సో ఆయన మిమ్మల్ని డైరెక్ట్ చేశారా మళ్ళీ? డైరెక్ట్ చేయమని చెప్పారు. ఆయన రాఘవేంద్ర గారితో మాట్లాడి హర్ష చేసేస్తాడు ఇది అని కాన్ఫిడెన్స్ ఇచ్చి, నన్ను అడగడం నువ్వు చేస్తావా, నువ్వు చేయగలవని నేను అనుకుంటా. ఇవన్నీ బట్ ఎక్స్పెక్ట్ చేశారా ఒక సీరియల్ డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్ ఈ రోజు పాన్ ఇండియన్ శాసించే ఒక డైరెక్టర్ అవ్వటం అనేది చాలా గొప్ప విషయం. డెఫినెట్లీ. కానీ మీరు నమ్మరు గానీ, అంటే మరి పాన్ వరల్డ్ అని టర్మ్స్ తెలియదు కానీ నేను ఎక్కడికో వెళ్ళిపోతాడు అని వచ్చింది. అప్పుడు సీరియల్లోనే అంత అన్ని రకాలుగా డైరెక్ట్ చేస్తాను వేరు. ఓకే, శిల్పులు ఎప్పుడైనా ఆగరు. ఎవ్రీథింగ్ లైస్ ఇన్ డీటెయిలింగ్ బాస్. సక్సెస్ అన్నది డీటెయిలింగ్ తో వస్తుంది. ఆ డీటెయిలింగ్ ఎవరు బాగా అర్థమయ్యేలాగా చక్కగా చేస్తారు వాళ్ళు ఎప్పటికీ ఎదుగుతూనే ఉంటారు. కలుస్తుంటారు అప్పుడప్పుడు అబ్బే. ఫోన్ లో కూడా. బాహుబలిలో ఒకసారి ఒక క్యారెక్టర్ ఆఫర్ చేస్తే వెళ్ళాను, అది చేయలేకపోయాను. నాకు వేరే పరిస్థితి వచ్చి అనుకున్నాను ఇంకా అయిపోయింది మనం కంప్లీట్ గా. అంటే అప్పటికే చాలా లేట్ అయింది, చాలా సినిమాలు మిస్ అవుతూ వచ్చాను, అదంతా ఓకే. గానీ బాహుబలిలో ఒక రోల్ ఆఫర్ చేశారు, నేను అంతా ఓకే అనుకున్నాను. కానీ ఇటువైపు నాకు మనం సినిమా డైలాగులు రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికోసం 4 రోజులు కంప్లీట్ కేటాయించాలన్న కండిషన్ ఒకటి వచ్చింది.